వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. అది వనపర్తి డిస్టిక్ అండి. వనపర్తి డిస్టిక్ రేవెల్లి మండలం వడ్డగిరి. మేము వడ్డగిరి కాలనీలో 250 మంది ఉంటాము. ఇక్కడ మాకున్నటువంటి శ్మశాన వాటిక మాకు పూర్వీకుల నుంచి మా తాతల ముత్తాతల నుంచి ఉన్నటువంటి పూర్వీకుల ఒక శ్మశాన వాటిక ఉంది. ఆ శ్మశాన వాటిక పక్కన ఉన్నటువంటి కాలువ ఊర చెరువు కాలువ, రేవెల్లికి ఊర చెరువు కాలువ అంటారు దీన్ని. రేవెల్లికి ఊర చెరువు కాలువ కట్ట మీద ఉన్నటువంటి శ్మశాన వాటికలో మేము మా తాతల ముత్తాతల నుంచి మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి అక్కడనే మేము ఎవరు చనిపోయినా అక్కడనే పెట్టేవాళ్ళము. శ్మశానం అంటే హిందూ ధర్మం ప్రకారం మేము సమాధి చేసుకునే వాళ్ళము. ఆ సమాధి చేసుకున్న తర్వాత వీళ్ళు రేవెల్లికి సంబంధించినటువంటి సాకలకు సంబంధించినటువంటి వాళ్ళు ఇక్కడ కబ్జా చేస్తున్నారు. ఆ కబ్జా చేస్తున్న పొలాన్ని మేము ఆపినందుకు మమ్మల్ని కొట్టడానికి వస్తున్నారు. మాకు శ్మశాన వాటిక లేదు. గత పాలకులు కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరు వచ్చి చూసిపోయినా కానీ మాకు చెప్తా అన్నారు, చూపిస్తున్నారు, పొలం చూపించలేదు, ఏం చూపించలేదు. మాకు శ్మశాన వాటిక సపరేట్ లేదు. దయచేసి మీ ప్రభుత్వాలు కానీ ఎంఆర్ఓ కానీ తహసీల్దార్ కానీ మా మీద దయ చూపించి మాకు శ్మశాన వాటిక ఏర్పరచగలరని మనవి. మా తాత ముత్తాతల కానుంచి పూర్వీకుల కాలం నుంచి మా ఈ శాసనం గడ్డ ఇక్కడి నుంచి అక్కడ ఇక్కడనే పెడుతున్నాం. కటకాల పొడితే పెడుతున్నాం. ఇప్పుడు ఇతల కింద పక్కన ఉన్న సాకలు వాళ్ళు తెలుగు కాశీం అనే వాళ్ళు, సాకలు వెంకటయ్య, సాకలు నిరంజన్ అనేటోళ్ళు మొత్తం కట్ట ధ్వంసం చేసి మొత్తం వాళ్ళకు భూములు కలుపుకుంటున్నారు. మాకు ఇక్కడ మా ఒడ్డరోళ్ళకు ఇక్కడ ఎవరు మాకు ఇక్కడ పట్టించుకునే నాదుడు లేడు. ఇక్కడ శ్మశానంలో మళ్ళేస్తుంటారు భూమి మాదని. భూమి లేకుండా కూడా మాకు ఇక్కడ శ్మశాన గడ్డ లేకుండా చేస్తుంటారు. మాకు ఓటర్ లిస్టు 250 ఓటర్ లిస్టు ఉంది. మాకు ఒడ్డరోళ్ళం ఇక్కడ ఉన్నాం. మా తాత ముత్తాతల కానుంచి ఇక్కడనే పెడుతున్నాం. ఇప్పుడు వాళ్ళు పెట్టనిస్తలేరు. మాది కట్ట మాదంటారు వాళ్ళు. మామూలు అసలు పెట్టనిస్తలేరు. ఇక్కడ ఏది ఈ శాసనం పీనిగలనే పెట్టనిస్తారు. మాది పట్ట బాగుంటుంది. భూమి కలుపుకున్నది కాక మళ్ళీ ఇక్కడ పీనిగల పెట్టనిస్తలేరు వాళ్ళు. మాకు ఏదో మాకు శాసనం గడ్డ చూపించి గవర్నమెంట్ వాళ్ళు మాకు ఏం చెప్తారో అది చేయాలి. ఇప్పటి నుంచి కాదు నేను నాకు 60 ఏళ్ళు చిల్లర అయినాయి. 60 ఏళ్ళ కాబట్టి మా తాత ముత్తాతల కాబట్టి కాలువ పోటీ పెట్టినాం. మొత్తం ఎవరు చచ్చిపోయినా ఇప్పుడు మాకు శాసన గడ్డ లేకుండా మొత్తం భూములు కలుపుకుంటున్నారు. గవర్నమెంట్ కాలువ మమ్మల్ని ఆడబెట్టాలి. మేము ఎక్కడ మోసుకోపోవాలి పింజల భూములు లేని వాళ్ళను. మాకు అతి అయింది. మాకు అతి లేదు, పతి లేదు. మమ్మల్ని పట్టించుకుంటారు ఎవరు. ఆ గవర్నమెంట్ కాలువ మొత్తం కలుపుకుంటున్నారు. మమ్మల్ని ఆడబెడతారో ఆయన దిక్కుమారి చేయాలి ముందు మాకు. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.